చిత్రకేతుడు విద్యాధరుల్లో శ్రేష్ఠుడు. అతను చాలా దైవభక్తి కలిగినవాడు. ఒకరోజు అతను విమానం ఎక్కి ఆకాశంలో వెళ్తూ కైలాసంలో నిండు సభలో శివుడు పార్వతిని తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉండడం చూసి శివునితో ఇలా అన్నాడు: ఎలాంటి పామరులైనా స్త్రీలను ఇలా కూర్చోబెట్టుకుని నిండు సభలో ఉండరు అని అన్నాడు. అతను ఇంద్రియాలను జయించిన వాడినని చాలా గర్వపడ్డాడు. శివుడు ఊరుకున్నాడు, కానీ పార్వతీదేవికి కోపం వచ్చింది. అజ్ఞానంతో అహంకారంతో నీకన్నా పెద్దవాళ్లైన మమ్మల్ని ఆక్షేపించావు కాబట్టి రాక్షసుడివై పుట్టు అని శపించింది. వాడు వృత్తాసురుడనే రాక్షసుడిలా పుట్టాడు. వృత్తాసురుడు మహాబలశాలి. అతను అన్ని లోకాల వారిని ముప్పతిప్పలు పెట్టసాగాడు. ఋషి ఆశ్రమాల మీద దాడులు చేసేవాడు. వాళ్ళందరినీ ఎంతో బాధించేవాడు. చివరికి దేవతలతో సహితం చాలా యుద్ధాలు చేసి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. అప్పుడు దేవతలు ఏమి చేయాలో పాలుపోక విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి తమ కష్టాలన్నీ విన్నవించుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్పారు: మీరు దదీచి అని మహర్షి యొక్క ఎముకలు ఆయుధాలుగా చేసుకొని వృత్తాసురునితో యుద్ధం చేస్తే జయించవచ్చు. ఆయన వెన్నెముకతో ఇంద్రుడు వృత్తుని కొట్టినప్పుడు అతను చనిపోవును, కానీ మరి ఏ విధంగానూ చావడు. దదీచి మహర్షి ఎంతో గొప్పవాడు. ఆయన పరోపకారం కోసం బ్రతికేవాడు అని చెప్పగా ఆ మాటలను విని దేవతలందరూ దదీచి మహర్షి వద్దకు వెళ్లారు. ఆయనను ఎన్నో విధములుగా స్తోత్రములు చేసి, నీ వలన లోకములకు మాకు ఎంతో ఉపకారం జరగవలసి ఉన్నది అని చెప్పారు. అప్పుడు దదీచి మహర్షి, నేను ఒక బీద బ్రాహ్మణుడను, తపస్సు చేసుకుంటూ అరణ్యాల్లో జీవించేవాణ్ణి, నా వల్ల ఏం జరుగుతుంది అన్నారు. అప్పుడు మీ ఎముకల ద్వారా తయారు చేసిన ఆయుధములతోనే మేము వృత్తాసురుని చంపగలం అనగా ఆయన తప్పక సహాయం చేస్తానని మాట ఇచ్చారు. ఆయన వెంటనే యోగాగ్నిలో తన శరీరాన్ని దగ్ధం చేసుకున్నారు. ఆ ఎముకలను దేవతలు సేకరించి విశ్వకర్మకు ఇచ్చారు. విశ్వకర్మ వాటిని ఆయుధాలుగా తయారు చేసి దేవతలకు ఇచ్చారు. ఆ వెన్నెముకతో తయారు చేసినదే వజ్రాయుధం. దేవతలు ఆ ఆయుధాన్ని ఉపయోగించే వృత్తాసురుని చంపేశారు. ఆ వజ్రాయుధమే ఇంద్రునికి ఆయుధంగా మారింది. ఆ వజ్రాయుధంతో నరకడం వల్లే వృత్తాసురుడు మరణించాడు. పరోపకారులు జగత్తు కోసం తమ దేహాన్ని సైతం త్యాగం చేస్తారు.